వెల్కమ్ టు టేస్టీ ఇండియన్ రెసిపీస్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ మష్రూమ్ బిర్యానీ. వీటిని పుట్టగొడుగులు అని కూడా అంటారు. ఇవి వెజిటేరియన్స్కి మంచి హై ప్రోటీన్ అందించే ఫుడ్ అని చెప్పవచ్చు. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాం. ఒక బౌల్లోకి 2 కప్స్ బాస్మతి రైస్ తీసుకోండి. శుభ్రంగా వాష్ చేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక 5 లవంగాలు, 1 అనాస పువ్వు, 3 యాలకులు, 2 ఇంచుల దాల్చిన చెక్క, కొంచెం జాపత్రి, 1 బిర్యానీ ఆకు, 1/2 టేబుల్ స్పూన్ షాజీరా, 1/2 టేబుల్ స్పూన్ సోంపు. క్యాష్యూస్ పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చిని స్లైసెస్గా కట్ చేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం రంగు మారాక ఇప్పుడు 2 మీడియం సైజ్ టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని టమాటాలని యాడ్ చేసుకోవాలి. ఈ టమాటాలు మెత్తగా ఉడికే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 200 గ్రాముల మష్రూమ్స్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇలా ఒక మష్రూమ్ని 2 స్లైసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల గ్రీన్ పీస్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం పొడి, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. ఈ మసాలాలన్నీ మష్రూమ్స్కి బాగా పట్టేలా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్నాక కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ గరం మసాలా. ఈ గరం మసాలా నేను ఇంట్లో చేసుకున్నదండి. చెక్క, లవంగం, యాలక్కాయ ఈ 3 నేను సమపాల్లో తీసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. ఆ మసాలాని నేను 1 టేబుల్ స్పూన్ ఇందులో యాడ్ చేసుకున్నాను. ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు ఈ పుట్టగొడుగుల్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఈ పుట్టగొడుగుల మిశ్రమంలో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల, రైస్ని ఫ్రై చేయడం వల్ల రైస్కి మసాలా ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయండి. ఇప్పుడు నేను ఏ కప్పుతో రైస్ తీసుకున్నానో అదే కప్పుతో నేను 2 కప్స్ రైస్కి 3 కప్స్ వాటర్ పోస్తున్నానండి. ఏ కప్తో రైస్ తీసుకున్నానో అదే కప్తో వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇలా వాటర్ యాడ్ చేశాక ఒకసారి కలుపుకొని ఉప్పు సరిపోకపోతే ఇదే స్టేజ్లో మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. నాకు ఉప్పు సరిపోలేదు, అందుకని ఒక 1/2 టీ స్పూన్ నేను యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు కొంచెం లెమన్ ఒక 5-6 చుక్కలు వేసుకోవడం వల్ల రైస్ పలుకుగా ఒకదానికొకటి అంటుకోకుండా పొడి పొడిలాడుతూ వస్తుందండి. అందుకని లెమన్ యాడ్ చేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ గీ కూడా యాడ్ చేశానండి. ఇప్పుడు కొత్తిమీర కొంచెం వేసుకుంటున్నాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఇలా 3 విజిల్స్ అయిపోయాక పూర్తిగా ఆవిరి వదిలాక కుక్కర్ మూత ఓపెన్ చేయాలి. చూడండి, మన మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలి అనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన టేస్టీ ఇండియన్ రెసిపీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.